నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ. మొన్న ఒక కలెక్టర్ గారు సైకిల్ ఎక్కి కార్యాలయానికి వచ్చారు. పర్యావరణ కాలుష్య నియంత్రణ కోసమన్నారు. నిన్నో కలెక్టర్ బడికెళ్లి పిల్లలకు పాఠాలు చెప్పారు. టీచర్ల వృత్తి ప్రమాణాలు పెంచడానికన్నారు. తాజాగా ఓ కలెక్టర్ అమ్మ ఏకంగా పొలంలోకి దిగి కలుపు తీశారు. పండ్ల తోటలు పెంచమని హితవు చెప్పడానికన్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్లోని కలెక్టర్లు తమ ఆసక్తులను బట్టి సామాన్య జనంతో కలిసి పనిచేస్తూ తాము సామాన్యులమేనని నిరూపిస్తూ వస్తున్నారు. ఇప్పుడు పొలంలో కలుపు తీసిన కలెక్టర్ కృతికా శుక్లా ఐఏఎస్ పల్నాడు జిల్లా కలెక్టర్. ఆమె నిన్న క్షేత్రస్థాయి పర్యటనకు రాజుపాలెం మండలం వెళ్లారు. ఆకుల గణపవరం రాజుపాలెం గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో పర్యటించారు. దారి పొడవునా పొలాల్లో పనిచేస్తున్న మహిళలతో మాట్లాడారు. ఆకుల గణపవరం గ్రామ సమీపంలో మిరప చేనులో కలుపు తీస్తున్న మహిళల వద్దకు వెళ్లి వాళ్ళ యోగక్షేమాలు కనుక్కున్నారు. మహిళా కూలీలతో కాసేపు కలిసి మిరప చేనులో కలుపు తీశారు. కాసేపు వాళ్లతో ముచ్చటించి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో తెలుసుకున్నారామె. జిల్లా కలెక్టర్ తమతో కలిసి కలుపు తీయడం భలే సంతోషం అనిపించిందని మహిళా కూలీలు సంతోషం వ్యక్తం చేశారు. కలెక్టర్ ఇలా వచ్చి తమతో మాట్లాడుతుందనుకోలేదని ఆమెకి కలుపు తీయటంలో లిక్కి అందించిన మహిళ సంబరపడ్డారు. కలెక్టర్ వెంట జిల్లా ఉద్యాన అధికారి వెంకట్రావు, ప్రకృతి వ్యవసాయం జిల్లా మేనేజర్ అమల కుమారి కూడా ఉన్నారు. సేంద్రియ పద్ధతిలో కూరగాయల సాగు చేస్తున్న జ్యోతి, నాగేశ్వరరావు దంపతులను అభినందించారు. ఐసీఆర్పీల శిక్షణ కార్యక్రమాన్ని సందర్శించారు. ఆ తర్వాత వాల్యూ ఆయిల్ అండ్ గ్యాస్ సర్వీసెస్ సంస్థ, ఉద్యాన సంస్థ సంయుక్తంగా నిర్వహించిన ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. వరి, పత్తి వంటి పంటలతో పోల్చితే ఉద్యాన పంటల సాగుతో అధిక ఆదాయం పొందవచ్చన్నారు. అనంతరం రైతు నాగేశ్వరరావు పొలంలో మొక్క నాటి రైతులతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. ఆయిల్ ఫామ్ సాగుకు జిల్లాలో అనుకూల వాతావరణం ఉందన్నారు. రాజుపాలెంలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు. ఇటీవలే రాష్ట్ర సీఎం చంద్రబాబు కృతికా శుక్లా పనితీరును మెచ్చుకున్నారు. దీంతో ఆమె బ్యాక్గ్రౌండ్ పై ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. హర్యానాలో పుట్టి ఆంధ్రప్రదేశ్లో మట్టి వాసన చూసిన ఐఏఎస్ అధికారి కృతికా శుక్లా పదవిలో ఉన్న మానవత్వాన్ని కోల్పోని ప్రజల మధ్య తన స్థానం వెతుక్కున్న ఒక అధికారి. ఆమెకు 36 ఏళ్లు. పల్నాడు జిల్లాలో పొలాల్లో కలుపు తీసిన కలెక్టర్గా మహిళా కూలీలతో చేలో మట్టిలోకి దిగిన పరిపాలకురాలిగా కృతికా శుక్లా పేరు ఇప్పుడు ప్రజల్లోకి దిగింది. 1989 జనవరి 14న హర్యానాలో జన్మించిన కృతికా శుక్లా విద్యను తన జీవిత ఆధారంగా చేసుకున్నారు. ఆమె శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుంచి బీకామ్, హన్స్రాజ్ కాలేజ్ నుంచి ఎంకామ్ పూర్తి చేశారు. తర్వాత పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి తత్వశాస్త్రంలో పీహెచ్డీ చేశారు. అకాడమిక్ ప్రతిభతో పాటు సామాజిక దృష్టి, సున్నితమైన ఆలోచన ఆమె వ్యక్తిత్వానికి మద్దతుగా నిలిచాయి. 2012లో సివిల్ సర్వీస్ పరీక్షలో 24 ఏళ్ల వయసులోని ఉత్తీర్ణురాలైన దేశంలోని అత్యుత్తమ సేవలోకి అడుగుపెట్టారు. మొదట జమ్మూ కాశ్మీర్ క్యాడర్ కేటాయించారు. తరువాత సహాధికారి హిమాంశు శుక్లాను వివాహం చేసుకున్నాక ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు బదిలీ అయ్యారు. తాను యూపీఎస్సీ మార్కుల ప్రకారం 1017 మార్కులతో 103వ ర్యాంక్ సాధించారు. ఆంధ్రప్రదేశ్లో కృతికా శుక్లా పలు కీలక పదవుల్లో పనిచేశారు. విశాఖపట్నంలో అసిస్టెంట్ కలెక్టర్గా, మదనపల్లిలో సబ్ కలెక్టర్గా, గుంటూరులో జాయింట్ కలెక్టర్గా, తరువాత మహిళా బాల సంక్షేమ శాఖ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, వికలాంగుల సంక్షేమ శాఖలో సీనియర్ హోదాలో సేవలందించారు. కాకినాడ జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు ఆమె ప్రజాహిత పరిపాలనకు నిదర్శనంగా నిలిచారు. తరువాత ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీగా, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గా పనిచేశారు. ప్రస్తుతం పల్నాడు జిల్లా కలెక్టర్ గా ఉన్నారు.